కథాదర్ వాటర్ ఫాల్ యాక్చువల్లీ ప్లాన్ బీలో ఉంది అండ్ ప్లాన్ ఏలో మేము ఏం పెట్టుకున్నాం అంటే బాజే వాటర్ ఫాల్, బాజే కేవ్ అండ్ సరౌండింగ్ ఒక కుండ్మడ ఒక వాటర్ ఫాల్ ఉంది. సో రిస్క్ తీసుకున్నాము. ఆల్రెడీ ఈరోజు సండే ఉంది, రెడ్ అలర్ట్ ఉంది, అయినా కూడా కొద్దిగా ట్రై చేస్తాం. ఇన్ కేస్ ఎంట్రీ లేకపోతే మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ బాజే వాటర్ ఫాల్కి రావచ్చు. సో అందుకే ప్లాన్ బీ ఇట్స్ ఆసమ్. ఎందుకంటే కథాదర్ వాటర్ ఫాల్ బెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ మహారాష్ట్ర. ఇదేనా? ఇదే దీని చూడడానికి ఇంత కిందికి వస్తాం మనం. ప్రాపర్ ట్రెకర్స్కి 45 to 50 minutes పడుతుంది. నమస్తే, నమస్కారం, సలాం. దిస్ ఇస్ రమేష్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ రమేష్. మహారాష్ట్ర ఎక్స్ప్లోర్ చేయడానికి మనం ఈ సిరీస్ స్టార్ట్ చేశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మాన్సూన్ రైడ్ స్టార్ట్ అయినాయి. నాతో పాటు వంశీ ఆడ అని ఉన్నాడు, అశోకున్నా కూడా. సో దివ్యాంష్ అండ్ యువరాజ్ కోసం వెయిట్ చేస్తున్నాము. నో పార్కింగ్లో బైక్ పార్క్ చేసాము. రైనాక్స్ షూర్ మాట మీద ఉంది. సో రైనాక్స్లో రైనాక్స్ జాకెట్ తీసుకున్నాము. సో పండ్రంగున్న రైనాక్స్ జాకెట్ తీసుకున్నాడు. సో టోటల్ రైడింగ్ గేర్స్తో మేము వెళ్తున్నాం ఇప్పుడు. సో ఈరోజు హిమాలయన్ తీసుకున్నాను. సో బంగారం మిస్ చేస్తున్నాం ఈరోజు ఈ రైడ్లో. సో మిస్ యూ బంగారం. అండ్ దివ్యాంష్ వచ్చిండు. సో ఇప్పుడు మనం బయలుదేరుతున్నాము. సో ఇంకేమైనా చెప్పాలా? జస్ట్ 2000 ఖర్చు చేసి టోటల్. కానీ తమ్ముడు ఏమంటారు, ఈ కలర్ మిస్ అయ్యిండు, ఫ్లోరా కలర్, నియాన్ గ్రీన్. సో ఎనీవే ఈ కలర్ కూడా బాగుంది రైనాక్స్ది. అండ్ మాన్సూన్ స్టార్ట్ అయినందుకు మాన్సూన్ రైడ్ స్టార్ట్ అయినాయి. సో ఈరోజు మేము వెళ్తున్నాం కథాదర్ వాటర్ ఫాల్. కథాదర్ వాటర్ ఫాల్ యాక్చువల్లీ ప్లాన్ బీలో ఉంది అండ్ ప్లాన్ ఏలో మేము ఏం పెట్టుకున్నాం అంటే బాజే వాటర్ ఫాల్, బాజే కేవ్ అండ్ సరౌండింగ్ ఒక కుండ్మడ ఒక వాటర్ ఫాల్ ఉంది. సో ఆడికి వెళ్తున్నాము. సో యాక్చువల్లీ డిస్కస్ చేసి ఎందుకంటే మహారాష్ట్రలో ఆల్రెడీ ఈరోజు రెడ్ అలర్ట్ డిక్లేర్ చేశారు. సో అందుకే ప్లాన్ బి లేకుంటే ప్లాన్ ఏ వర్కౌట్ ఏదో ఒకటి చేసి వెళ్తాం మేము. సో మేము ఇప్పుడు ఇలా ఉన్నాం. సో యువరాజ్ కూడా తీసుకుంటే ఇప్పుడే జస్ట్. అండ్ అందరు బయట వెయిట్ చేస్తున్నారు. సో వెళ్తున్నాం మనం ఇప్పుడు. సో స్టే ట్యూన్. అండ్ ఎపిసోడ్ చాలా బాగా అయిపోతుంది. సో ప్లీజ్ స్కిప్ చేయకండి. సో బ్రేక్ఫాస్ట్ చేసినాము ఇప్పుడే. సో ఫైనల్ డిస్కషన్ చేసిన తర్వాత డిసైడ్ చేసినాము కథాదర్ వాటర్ ఫాల్. ఈ నుంచి ఈ ప్లేస్లో ఉన్నాం కదా, ఈ నుంచి రైట్ తీసుకుంటే బాజే వాటర్ ఫాల్, బాజే కేవ్, అండ్ లెఫ్ట్ తీసుకుంటే కార్లా ఎక్వీరా టెంపుల్. సో మేము వెళ్తున్నాం ఇప్పుడు కథాదర్ వాటర్ ఫాల్. కథాదర్ వాటర్ ఫాల్ ఎందుకంటే రిస్క్ తీసుకున్నాము. ఆల్రెడీ ఈరోజు సండే ఉంది, రెడ్ అలర్ట్ ఉంది, అయినా కూడా కొద్దిగా ట్రై చేస్తాం. ఇన్ కేస్ ఎంట్రీ లేకపోతే మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ బాజే వాటర్ ఫాల్కి రావచ్చు. సో అందుకే కొద్దిగా ముందు ఈ నుంచి 18 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది, బట్ 56 minutes చూపిస్తుంది. ఎందుకంటే లోనాలో చాలా ట్రాఫిక్ ఉంది. సో స్ట్రక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో చూద్దాం మన ట్రాఫిక్లో స్ట్రక్ అవుతాం ఏ టైం మనం రీచ్ అవుతాము. అండ్ ఇప్పుడు టైం అయింది ఆల్రెడీ 2:30. సో వెళ్తున్నాం ఇప్పుడు మనం. ఒక జస్ట్ బైక్ పార్క్ చేసాం ఇక్కడ. జస్ట్ ఇప్పుడు 5 minutes మనం బయలుదేరు. సో మనం ఇప్పుడు వచ్చేసినాము, లోనాలో ఎంటర్ అయినాము. సో ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది. ట్రాఫిక్లో డ్రైవ్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు సండే ఉంది. సండేలో ఎంత ప్రకారం ట్రాఫిక్ ఉందంటే కథాదర్లో అయితే సో చాలా విపరీతంగా ట్రాఫిక్ ఉండొచ్చు. సో చూద్దాం మనం ఎంతసేపట్లో మనం వెళ్తాం ఇప్పుడు కథాదర్కి. అండ్ ఈ యొక్క నుంచి లోనో నుంచి కథాదర్ 11 kilometer డిస్టెన్స్ ఉంది. సో జస్ట్ టేక్ ఒక 20 minutes. టోటల్ ఆఫ్ రోడింగ్ స్టార్ట్ అయింది. ఈ ఒక 3-4 kilometer టోటల్ ఆఫ్ రోడింగ్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ట్రేక్ వచ్చేసి, ట్రేక్ గురించి చెప్తాను మీకు. ట్రేక్లో మనం బైక్ ఇక్కడ పార్క్ చేయాలి. పార్క్ చేసి ఒక 2 kilometer డిస్టెన్స్ తర్వాత బైక్ పార్క్ చేసి నుంచి మనం ఒక 1 hour 15 minutes ట్రేక్ ఉంటుంది. ఆ ట్రేక్ చేయాలి. ప్రాపర్ ట్రేకింగ్ నాలెడ్జ్, బేసిక్ ట్రేకింగ్ నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే ఇది చాలా టఫెస్ట్ పార్ట్ ఉంటుంది ట్రెక్ చేయడానికి. సో బీ కేర్ఫుల్ అండ్ బీ ప్రిపరేషన్తో రండి ఈ ప్లేస్కి. సో ఫైనలీ కథాదర్ వాటర్ ఫాల్ ఫిక్స్ అయింది. ప్లాన్ ఏ వర్కౌట్ కాలేదు, బట్ ప్లాన్ బి ఇట్స్ ఆసమ్. ఎందుకంటే కథాదర్ వాటర్ ఫాల్ బెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ మహారాష్ట్ర. అండ్ రెడ్ అలర్ట్ ఉన్నా కూడా మేము వచ్చేసాము. సో అందరు ఇక్కడ ట్రెక్కింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం. అండ్ వండర్ఫుల్ లొకేషన్ చూస్తున్నాం. అంత లొకేషన్ ఎలా ఉందో సో సూపర్ అనిపిస్తుంది. ఈ వ్యూ, ఈ వెదర్ ఇట్లనే ఉంటే కిందికి పోయిన తర్వాత క్లైమేట్ కూడా సూపర్ ఉంటుంది.
దాని దగ్గర వస్తుంది. सागर कौन है? सागर कौन है? भाई अभी तो पहुंचे नहीं और 1 घंटा लगेगा. चल ఇదేనా? ఇదే దీని చూడడానికి ఇంత కిందికి వస్తాం మనం. అన్న అన్న बराबर पाटील. चला पाटील तुम्हीच आहे. సో ట్రేక్ మొత్తం అయిపోయిన తర్వాత మనం వచ్చేసినాము పాయింట్కి, యాక్చువల్ ఉన్న పాయింట్కి. సో ట్రేక్ చూడవచ్చు మీరు, ఎంత చాలా అంటే చాలా కష్టం. ప్రాపర్ ట్రేకర్స్కి 45 to 50 minutes పడుతుంది ట్రేక్ చేయడానికి ఈ పాయింట్కి రానికే. నార్మల్ మాలాంటోళ్ళు 1 hour, కొద్దిగా కష్టం అనిపించిన వాళ్ళకి 1 hour 30 minutes. బట్ ఈడికి వచ్చిన తర్వాత ఉన్న బాడీ పెయిన్స్ కానీ మన మూడ్ ఆఫ్ ఉన్న మొత్తం మూడ్ టోటల్ క్లియర్ అవుతుంది. ఎందుకంటే రీజన్ చూపిస్తాను మీకు. జస్ట్ 1 second చూడండి. సో దిస్ ఈస్ ద వ్యూ పాయింట్ యాక్చువల్. సో ఇంకా ముందుకు వెళ్ళాలి మనము. సో ముందుకు వెళ్ళి మీకు ఫుల్ వర్షం పడుతుంది అండ్ ఇది వాటర్ ఫాల్.
सो चलो मिलते हैं अगली राइड पे। अगली राइड कहाँ पे? राजमंच कैंपिंग का है, तो कैंपिंग में मिलेंगे तो अपडेट देते रहेंगे आपको। इंस्टाग्राम पे आप फॉलो कीजिए। हमारे एडमिन नए एडमिन ग्रुप का भी नामकरण हो जाएगा। नाम नहीं, डी नहीं बोलेंगे। ज्ञानेश सॉरी इसको ये डिलीट होगा भाई, पहले तेरे को फेंक देंगे बाहर, चलो मिलते हैं। इतवार है ना, सो ఈ వ్లాగ్ ఈయనే ఫినిష్ చేస్తాము। సో ఈ నుంచి మనం వెళ్తున్నాం ఇప్పుడు పూణేకి। సో స్టే ట్యూన్ ఆన్ మై ఛానల్ లైఫ్ ఆఫ్ రమేష్। సో రెయినీ సీజన్లో మాన్సూన్ రైడ్ మహారాష్ట్ర ఎక్స్ప్లోర్ ఇదే ఈ ఫస్ట్ ఎపిసోడ్, ఇంకా ఎపిసోడ్ రాబోతున్నాయి। సో స్టే ట్యూన్। प्लान ए बाजे वाटरफॉल, बाजे केव एंड प्लान चेंज हो गया, मालचोट घाट जा रहे हैं अब। अभी मालशेज घाट नहीं जाएंगे, मालचोट घाट नहीं जा रहा है पक्का? पक्का। సో ఇంకొక ట్యూషన్ అంటే మాల్చేస్ ఘాట్। సో ప్లాన్ ఏ క్యాన్సల్, ప్లాన్ బి క్యాన్సల్, ప్లాన్ సి వర్కౌట్। ఇప్పుడు మనం ఒక జస్ట్ बाइक पार्क చేసాం ఇక్కడ। अभी माइक का करना है, बाइक पार्क చేసాము। ఈ डी नहीं बोलेंगे। ज्ञानेश सॉरी इसको कट कर रहा है।